హల్లెలూయా. ప్రభువును మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన యొక్క తన పోలిక చొప్పున మనిషిని కలుగజేసి తన యొక్క స్వహస్తాల చేత మనిషిని నిర్మించి మనిషికి జ్ఞానము తెలివి అనుగ్రహించాడు. అయితే ఈ మనిషి అనేవాడు ఈ యొక్క కాలక్రమంలోనూ ఏ విధముగా బ్రతుకుతున్నాడంటే మనిషి తన యొక్క వివేచనని కోల్పోతున్నాడు. వివేచనను కోల్పోయి చేయకూడని పనుల్లోనూ చేయకూడని యొక్క ఆ కార్యాలన్నీ కూడా చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న క్రమంలో మనము దేవుని యొద్ద నుంచి ఒక వాక్యాన్ని కనుక మనం జీవగ్రంథంలో తెలుసుకుంటే దేవుని యొద్ద నుంచి మనం నేర్చుకోవలసిన జ్ఞానము యొక్క ఎలాగా ఉంటుంది అంటే దేవుడు సృష్టిలో అయిన అతి చిన్న జీవుల ద్వారా మనిషికి దేవుడు జ్ఞానం నేర్పడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అది ఎలా అంటేని మనిషి చెయ్యకూడని పనులు చేస్తూ కదా, వ్యభిచరిస్తూ అబద్ధములు ఆడుతూ దొంగతనములు ఇలాగా మనిషి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అవన్నీ కూడా అసహ్యమైన కార్యాలన్నీ కూడా చేస్తూ దేవునికి దూరం అవుతున్న క్రమంలోనూ మనము చేయాల్సిన సమయంలో చేయకూడని పనులు చేయటం వల్ల లేకపోతే మనము వయసుకు మించి పనులు చేయటం వల్ల మనిషి ఏమి కోల్పోతాడంటే తన యొక్క జీవిత కాలంలోనూ అతను వృద్ధి చెందటము కోల్పోతాడు. లేకపోతే అతను ఏదో సాధించాలి అనుకున్నది కూడా కోల్పోతారు. ఇలాగా అది మాత్రమే కాకుండాను కొన్నిసార్లు స్థాయి మించిపోయి మితిమీరిన పాపంతోనూ ఆ యొక్క దుష్ప్రవర్తనతోనూ నిండిన మనుషులైతే ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇలాంటి యొక్క క్రమంలోనూ దేవుడు మనకి ఒక అతి చిన్న జీవులైన 4 రకాలైన జీవుల చేత మనకి దేవుడు బుద్ధి చెప్పాలని మనకి ఈ యొక్క గ్రంథంలోనూ రాయించాడు. ఏమిటంటేనది సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో గనక మనం చూస్తే ఈ వాక్యము ఈ విధంగా ఉంటుంది. భూమి మీద చిన్న జీవులు 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్న జీవులు 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవంటాం. అయితే ఈ 4టిల్లోనూ మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సీమలు అనేవి బలము లేని జీవులైనను అవి వేసవిలోనూ తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. సీమలు చిన్న జీవులే, అల్పమైన జీవులే. మనిషి నడుస్తున్నప్పుడు వాటి మీద కనుక కాలు పడితే వాటి యొక్క జీవము ఏమైపోద్దో ఎలాగైపోద్దో కూడా తెలియనటువంటి అతి చిన్న జీవులైనప్పటికీ కూడా అవి తన యొక్క కాలాన్ని ఎరిగి యాసవి కాలమందు అవి ఆహారము సిద్ధపరచుకుంటాయి. అయితే ఇలాగా ఆహారము సిద్ధపరచుకునే క్రమంలోనూ దేవుడు మనుషులకు కూడాను ఒక నియమాన్ని కూడా నియమించాడు. ఏమనంటే కోతకాలము, విత్తనం విత్తే కాలము, ఆ యొక్క వర్షాన్ని గమనించి సేలు పండించుకోవటము, లేదంటే వయసులో ఉన్నప్పుడు కొంత ధనాన్ని సమకూర్చుకోవటము, వయసు మీరిన తర్వాత ఆ యొక్క ధనము మనకి ఉపయోగపడుద్ది అన్నట్టుగాను ఆస్తులు సంపాదించుకోవటం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానంతోనూ అనేక రకాలుగా మనిషిని దేవుడు జ్ఞానవంతుడిగా చేస్తే చాలామంది ఏం చేస్తారంటేని ఈరోజు బతికితే చాలే, రేపటికి రాజెవడో రెడ్డెవడో అన్న ధోరణిలోనూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనిషిని ఎప్పుడూ కూడాను అలాగా బ్రతకమని చెప్పాల. ముందు యొక్క జీవితం అంతా కూడా మనము ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి, దృష్టించాలి. ఎందుకంటే లోకంలోనూ ఇలాగా రేపటి గురించి అనే దానికోసం ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ అలా అని చెప్పేసి అతిగా కూడా మనం ఆలోచించి మన జీవితానికే మించి కూడా చేయటం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకము, విరుద్ధమే. అయితే ఆహారము సిద్ధపరచుకునే క్రమంలోనూ మనము వేసవి కాలము సీమలను ఏ విధంగా అయితే ఆహారము సిద్ధపరచుకుంటున్నాయో అలాగ ప్రతి మనిషి కూడాను తన యొక్క జీవితకాలమందు ఒక పొదుపు అనేది నేర్చుకోవాలి. దానిని మనము
మన యొక్క జీవితాలకి సరిపోనగాను ఆ యొక్క ధనము కానీ ఆ యొక్క వనరులు ఏవైనా సరే సమకూర్చుకోవటం అనేది దీనిని బట్టి కూడా మనం గ్రహించుకోవచ్చు ఏంటి. అలాగే మనం గనక ఇంకొక ఈ ఏంటంటే వీడియో లెంత్ను బట్టి నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇలాగే ఇంకొక రకమైన జీవులు కూడా ఉంది. ఇక్కడ చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకొనెను కదా. కుందేళ్ళు ఎక్కడ ఉంటాయండి, ఎలా ఉంటాయంటే వాటికి అవి చిన్నవే, అవి చిన్న కుందేళ్ళు అయినప్పటికీ కూడా, అవి చిన్నవి అయినప్పటికీ కూడా వాటికి నివాస స్థలాలను అవి కల్పించుకుంటున్నాయి. ఎలా కల్పించుకుంటున్నాయంటే ఒక భద్రత కలిగిన ప్రాంతాల్లో అవి నివాసాన్ని కలిగించుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. పేటు సందులు అంటే 2 బండల మధ్యన లేదంటే కొండ గృహాల్లోనూ అవి యొక్క నివాసాలని ఏర్పాటు చేసుకుంటాయి అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. మనిషి కూడాను చాలా విధాలుగాను చాలా వెయ్యి ప్రయాసలు పడి ఒక గృహాన్ని నిర్మించుకోవటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఇది అంతా కూడాను జ్ఞానం అన్నమాట. దేవుడు జీవుల్ని పోల్చి మనిషికి ఇచ్చిన జ్ఞానాన్ని అవి కూడా జ్ఞానము గలవి, మీరు కొన్నిసార్లు దేవుడు నియమించిన నియమాన్ని తప్పి ప్రవర్తిస్తారేమో కానీ మరి సృష్టిలో ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞను మేరదు అన్నట్టుగాను మనకి ఈ యొక్క చిన్న జీవులను ఉదాహరణగా చూపిస్తూ మనకి దేవుని వాక్యము మనం బుద్ధి తెచ్చుకోవటానికి కూడా మనకి ఈ యొక్క వాక్యం సహాయపడుతుంది. చిన్న కుందేలు బలం లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకొనును అని ఉంది. ఈ పేటు సందులు అంటే ఏంటంటే కుందేళ్ళని కనుక మనం గమనిస్తే అవి మట్టిలోను చిన్న చిన్న గోతుల కింద తవ్వుకుని ఆ యొక్క బొరిల్లోనూ కూడా అవి దాక్కుంటూ ఉంటాయి. అలాగే కొండ ప్రాంతాల్లో నివసించే కుందేళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే పేటు సందులు, 2 బండల సందులో చెయ్యి కూడా దూరనటువంటి గ్యాపుల్లో కూడా అవి నివాసాలని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే మనిషి ఎలాగుండాలి అంటే భద్రత, మూర్ఖత్వంగా ఉండకూడదని చెప్పేసి మనము ఈ యొక్క కుందేలుని యొక్క గుణపాఠంగా తీసుకుంటే ఇక భద్రత కల్పించుకునే విషయంలో మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి. మనిషి కూడా ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు కానీ అనేకమైన జంతువుల నుంచి ఈ కుందేలు ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో అలాగ మనం కూడా మన యొక్క ఆత్మీయ స్థితిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి శత్రువులు చాలామంది ఉంటారు. అపవాది అనేక రకాలుగా మనల్ని పడగొడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ యొక్క అపవాది యొక్క కబర్ణ హస్తాల నుంచి తప్పించుకోవాలంటేనే మనకి నివాస స్థానమైన తండ్రి అయిన దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికినప్పుడు ఆ చిన్న కుందేలు ఏ విధంగా అయితే పేటు సందుల్లో నివాసం చేస్తుందో అలాగా మన ప్రభువును తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుని మనము కూడా ఆ యొక్క తండ్రిని నివాస స్థలముగా చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని చూస్తే మనం తెలుసుకోగలుగుతాం. అలాగని మరి ఇంకొక వచనంలో చూస్తే మిడతలు రాజు లేనివైనను అవన్నీను పక్తులు తీరి సాగిపోవును. మిడతలకి రాజు లేడు, కానీ వాటి యొక్క ప్రయాణ క్రమము ఏ విధంగా ఉంటుందని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారు. ఇవన్నీ కూడాను మిడతలు అనేది వాటికి రాజు లేకపోయినా అవన్నీ కూడాను ఒక ప్రయాణ క్రమంలోను ఎలా ఉంటాయంటేని ఒక క్రమాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ క్రమం అనేది మనిషి దగ్గర మనకి కనపడదు, కానీ దేవుడు సృష్టించిన సృష్టిలో మాత్రం చాలా అద్భుతంగా కనపడుతుంది. మిడతలే, చిన్న జీవులే, కానీ వాటికి రాజు లేడు, పైన విచారణకర్త లేడు, నువ్వు ఎందుకు అటు వెళ్తున్నావు అని చెప్పి విచారించేవాడు లేడు. అయినా సరే అవి ఎలా ఉంటాయంటే ఇష్టానుసారంగా తిరగకుండాను ఒక క్రమాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ యొక్క క్రమంలోనే ముందుకు సాగుతూ ఉంటాయి. ఆ విధముగాను వీటిని చూసినప్పుడు మనిషి కూడాను దేవుడు మనకి నియమించిన యొక్క నియమాన్ని క్రమాన్ని కూడాను మనము తొలగిపోకుండా ముందుకి సాగాలి కదా. దేవుడు మనిషికి ఒక నియమాల్ని నియమించాడు. ఏంటి ఆ నియమాలంటేని దేవుడు చెప్పిన నియమాలు అనేకమైన నియమాలు మనకి ఉన్నాయి. ఆ యొక్క నియమాలన్నీ కూడాను మనిషిని ఎదటివాడికి అన్యాయం చేయకూడదని, లేకపోతే పొరుగువానిదేది ఆశించకూడదని, ఇలాంటి యొక్క నియమాలు 10 ఆజ్ఞల రూపంలో కూడా మనకి
కనపడుతూ ఉంటాయి. నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని, వ్యభిచరించొద్దని, ఏంటి నీ యొక్క పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దని, ఇలాగ దేవుడు ఒక రాజు లేని మిడతలు ఏ విధంగా అయితే క్రమంగా వెళ్తున్నాయనో, మనకి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి మనుషులుగా మనల్ని నియమించి మనకి అనేకమైన ఆలోచించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తామంటేని అన్యాయం చేస్తూ జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు కదా. మనము ఎదుటి వాళ్ళది ఆశిస్తూ ఉంటాం. దేవుడు నిన్నుగాను నన్నుగాను చేసిన దేవుడు నువ్వు నీలాగే బ్రతకమన్నాడు, నన్ను నాలాగే బ్రతకమన్నాడు. అయితే మన యొక్క జీవన విధానంలోనూ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అయితే మనము ఒక ఈ యొక్క రోల్ మోడల్గా మనం ఉంచుకోం. కానీ మనకి కనిపించే యొక్క వ్యక్తులు ఎవరైతే మన ముందు కొద్దిగా హుందాగానో లేదంటే కొద్దిగా ధనవంతులుగానో ఉంటారో, లేకపోతే యాక్టర్లు అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకుని మనం ఏం చేస్తామంటే వాళ్ళని మనకి రోల్ మోడల్గా చేసుకుని వాళ్ళకి ముందు మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తానికి ఇష్టపడతాం. కానీ అయ్యో దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను ఒకళ్ళలాగా పోల్చలేదే, నిన్ను వేరే వ్యక్తిలాగా దేవుడు ఇప్పుడు చూడట్లేదే, మరి నన్ను దేవుడు ఆ విధంగా చూడనప్పుడు మరి నన్ను నేను వేరే వాళ్ళతో ఎందుకు పోల్చుకోవటం కదా. దేవుడు నీకిచ్చిన కృప నువ్వు అనుభవించాలి, దేవుడు నాకిచ్చిన కృపని నేను అనుభవించాలి. అలా అని చెప్పేసి దేవుడు నీకు ఇచ్చిన దానిని నాకు ఇవ్వలేదని, లేకపోతే లోకంలో ఎవడికో ఉన్నది మనకు లేదని మనము ఈ విధంగాను అన్యాయము తప్పి పై విచారణకర్త లేడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సాగి తిరిగితే అది దేవునికి వ్యతిరేకమైన చర్యగా కూడా మనం గమనించాలి కదా. ఇలాంటి యొక్క చర్యలన్నీ కూడాను మనము ఎక్కడికి వెళ్ళటానికి దారితీస్తాయంటేనే కాలక్రమంలోని ఇవన్నీ కూడాను ఒక పాపంలో పడిపోవటానికి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటి యొక్క క్రమాలన్నీ కూడా మనము మితిమీరిన ఆలోచనలు, మితిమీరిన పాపము, మితిమీరిన యొక్క తలంపులు మనకి ఉండటం వల్ల మనము నాశనానికి దిగిపోవటానికి కారణమవుద్ది. ఏంటంటే మార్గము తప్పి ప్రయాణిస్తే పై విచారణకర్త లేడు కదా, నన్ను ఎవరూ చూడరు కదా, నన్ను అడిగేవాడు ఎవళ్ళే అని కనుక మనము మార్గం తప్పిపోతే, నిజమే అడిగేవాడు ఎవడు లేడేమో కానీ మనము ఆ యొక్క మార్గం తప్పిపోయిన తర్వాత శిక్షించేవాళ్ళు మాత్రం చాలామందిగా ఉంటారు. అది మనం గమనించుకోవాలి. ఆ విధముగా మనము ఇంకొక వాక్యాన్ని కనుక చూస్తే అక్కడ కింద 28వ వచనంలో అదే అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తే బల్లి గురించి దేవుడు చెప్తున్నాడు. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును కదా. ఈరోజు మనం గమనిస్తే బల్లి కూడాను అది చిన్న జీవే. మనము దాన్ని అవసరమైతే చేతితో పట్టుకుని చంపేయచ్చు, పాడేయచ్చు. అది అల్పమైన జీవే. కానీ అది ఎక్కడ ఉంటుందండి, ఎలాంటి ప్రదేశాల్లో అది ఉంటుంది? దాని యొక్క నివాస స్థలము ఎలా ఉందంటేని రాజుల గృహంలో కూడా అది జీవించగలుగుద్ది కదా. ఎందుకు అది అలా జీవించగలుగుద్ది అంటేని అది దేవుడు దానిని ఏ విధంగా చేశాడో అదే విధంగా జీవించడానికి ఇష్టపడుతుంది కదా. దేవుడు మనల్ని అభివృద్ధి పొందమన్నాడు, వర్ధిల్లమన్నాడు, కానీ అన్యాయం చేయమని చెప్పలా. దేవుడు వ్యభిచరించమని చెప్పలా, దేవుడు అబద్ధమాడమని చెప్పలా, దేవుడు లోకాన్ని నాశనం చేయమని కూడా చెప్పలా. అయితే స్వార్థపూరితమైన పనులు చేసి మనం దేవుడికి దూరం అవుతున్నాం. అయితే బల్లి అంట చిన్న జీవే, కానీ అది ఎక్కడ ఉంటుందంటేనే రాజులు ఒక ఘనమైన నివాసం, ఘనత పొందిన నివాసాల్లో కూడా బల్లి ఉంటుంది. ఈరోజు మనం చూస్తే బల్లి లేని ఇల్లు ఏదన్నా ఉంటుందా కదా. మనతో పాటు మనం ఇంట్లో నివసిస్తుంటే మన యొక్క ఇళ్లల్లో కూడా బల్లులు ఉంటాయి. ఏంటంటే దానికి అదొక దేవుడు దాని యొక్క సృష్టి విధానాన్ని అది ఎప్పటికీ కూడా మేరదు. అది దేవుడు దానిని నియమించిన విధానంలో అది ఎప్పుడు కూడా తొలగిపోదు. కాబట్టి బల్లిని చూసినప్పుడు కూడా మనం బుద్ధి తెచ్చుకోవాలి. అరే అది ఎంత చిన్న జీవైనా సరే, దాని యొక్క ఎంత రాజుకి, దేశానికి అధిపతి అయినా, దేశానికి ప్రపంచాన్ని ఏలే రాజు అయినా సరే తన యొక్క గదిలో బల్లి ఉంటుంది కదా. అతను ప్రపంచానికి రాజు అయి ఉండొచ్చు కానీ బల్లికి కాదు. దాని యొక్క జీవితము నువ్వు రాజు అయితే నాకేంటి, నువ్వు బానిసవైతే నాకేంటి, నువ్వు పేదవాడవైతే నాకేంటి, నాకు దేవుడు నియమించిన విధిలో నేనే ఉంటాను. నువ్వు రాజువైనా, ఆ గదిలో రాజున్నా, బంట్రోత్తున్నా, ఎవరున్నా సరే దానికి పెద్ద
లెక్క చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఏ గృహము, ఎలాంటి గృహము అనేది దానికి అవసరం లేదు. ఆ గోడల మీద బల్లులను చూసినప్పుడు కనపడతా ఉంటాయి కదా. దేవుడు దాని యొక్క జీవితము దానికి ఇచ్చి ప్రతి దాని యొక్క క్రమబద్ధంగా దేవుడు చేశాడు. కాకపోతే అన్నీ కూడాను, సృష్టి అంతా కూడాను దేవుని యొక్క క్రమాన్ని ఎరిగి జీవిస్తుంది, కానీ మనిషి మాత్రమే దేవుడు నియమించిన క్రమం నుంచి తొలగిపోయి ఇచ్చకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ తన యొక్క శరీరేచ్ఛలను రేపుకుంటూ ఇష్టానుసారమైన పనులు చేసుకుంటూ దేవుడికి దూరం అయిపోయి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోగొట్టేసుకుంటున్నారు. ఇలాంటి యొక్క క్రమంలో కనుక మనము చూస్తే చాలామంది ఎలా ఉంటారంటేని, అది ఇక ఎన్నటికీ కూడా మనము మార్గము తొలగిపోయిన తర్వాత ఆ మార్గంలోంచి మరలా మనం బయటికి రావాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? మనిషి వల్ల అసలు కాదు. మనిషి ఎప్పుడు కూడా ఏమీ చేయలేడు. అయితే చెయ్యలేడు అనే మాట అనటం కంటే కూడా మనిషి చేతిలో సమస్తము దేవుడు ఉంచాడు. ప్రతిదానిని ఏలమని దేవుడు ఆదియందు మనిషికి అన్నిటినీ కూడా మనిషి యొక్క పాదాల కింద దేవుడు ఉంచితే మనమేం చేస్తున్నామంటేనే మనల్ని ఏలమని మనము అనేకమైన వీటికి మనము బానిసలమైపోయాం. దేవుడు మనిషిని ఈ సృష్టి అంతటినీ ఏలు అని చెప్పేసి దేవుడు మనిషికి అధికారం ఇస్తే మనిషి ఏం చేశాడంటేని సృష్టిని మనిషి ఏలటం మానేసి అనేకమైన అలవాట్లకు, చెడు అభిప్రాయాలకు, వ్యభిచారానికి, తాగుబోతుతనానికి, ఇలాగ అనేకమైన అలవాట్లకి, తిరిగిబోతుతనానికి, తిండిబోతుతనానికి బానిసలైపోయారు కదా. మనిషి ఎప్పుడు కూడా బానిస బతకటానికి దేవుడు నియమించలా. మనిషిని ఎప్పుడు కూడా ఒక రాజుగాను, ఒక ఏలేవాడిగాను, ఒక ప్రధానుడుగాను, ఒక మంచి వ్యక్తిగాను మనిషిని దేవుడు సృష్టించాడు. కానీ మనిషి తన యొక్క జీవితకాలాన్ని కోల్పోవటానికి ఎక్కువ తొందరపడి అన్యాయమైన క్రియలు చేస్తూ దేవుడిచ్చే కృపను పోగొట్టుకున్నాడు. అది మనం గమనించాలి కదా. చిన్న జీవులు కానీ జ్ఞానములో ఎటువంటి కొదువు లేకుండా వాటికి నియమించిన పరిమితిని అవి మేరకుండా జీవిస్తున్నాయి. సేమలు యాసకాలం ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అలాగే చిన్న కుందేలు వాటి యొక్క నివాసము బండ సందుల్లో కట్టుకుంటాయి కదా. మిడతలు రాజు లేనప్పటికీ కూడా చక్కటి మార్గం తొలగిపోకుండా వాటి యొక్క మార్గం తొలగిపోకుండా ప్రయాణిస్తాయి. అలాగే బల్లి అది చిన్నదే, మనిషి చేతితో పట్టుకుని తీసి బయట పాడేస్తాడు. అయినను సరే దాని యొక్క అది ఎక్కడ ఉంటుందంటే రాజుల గృహంలో కూడా జీవించగలుగుద్ది. ఇలాగ దేవుడు ఎవరికి ఏ యొక్క పనిని, ఎవరికి ఏ విధమైన జీవితాన్ని ఇచ్చాడో ఆ విధమైన జీవితం అనుభవించటం చాలా ముఖ్యమని మనం కూడా తెలుసుకుందాం. దేవుడు మనకి నియమించిన పనిని మనం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించును గాక. ఆమేన్.